మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. ఇలాంటి దిన ధ్యానంలో భాగంగా 18వ రోజున అంజూరపు చెట్టు అనేటువంటి అంశం ద్వారా మీతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ యొక్క అంజూరపు చెట్టును యేసు ప్రభు వారు శపించినటువంటి వాక్య భాగము పరిశుద్ధుడైనటువంటి మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయము 11 నుంచి 14 వరకు గల వచనాలలో ఈ యొక్క యేసు ప్రభు వారు ఈ యొక్క అంజూరపు చెట్టును శపించినటువంటి విధానం మనకు కనబడుతూ ఉంది. యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా ప్రేమించే దేవుడుగా, రక్షించే దేవుడుగా, కరుణించే దేవుడుగా, స్వస్థపరిచే దేవుడుగా, ప్రేమించేటువంటి దేవుడుగా మనకు కనబడుతూ ఉంటాడు. కానీ మొట్టమొదటిసారి ఇక్కడ ఆయన ఒక చెట్టును క్షమించినటువంటి విధానమును మనం పరిశీలించినట్లయితే ఆయన ఎందుకు ఈ విధముగా ఆ యొక్క చెట్టును శపించి ఉన్నాడంటే ఆ యొక్క చెట్టు తన యొక్క స్వభావమునకు విరుద్ధముగా అది ప్రవర్తిస్తున్నటువంటి విధానమును బట్టి దాన్ని శపించినటువంటి విధానమును మనం గమనిస్తూ ఉన్నాం. నిజానికి అంజూరపు చెట్టు అన్ని పచ్చని ఆకులు కలిగి ఉండిన ఎడల ఒక్క ఫలమైనను కలిగి ఉండాలి. కానీ అది ఆ రీతిగా లేదు కావున దాన్ని శపించినటువంటి విధానమును మనం పరిశీలిస్తున్నాం. యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా ఆ యొక్క వేషధారణను ఎప్పుడు కూడా క్షమించేటువంటి దేవుడు కాదు. కాబట్టి మనం ఈ యొక్క అంజూరపు చెట్టును మనము గురించినటువంటి ప్రసంగాలను మనం అనేకమైనటువంటి ప్రసంగాలను మనం విని ఉన్నాం. ఎవరు ఏ ప్రసంగం చేసినప్పటికీ ఈ యొక్క అంజూరపు చెట్టు యొక్క వాక్య భాగం కూడా పూర్తిగా వేషధారణకు సంబంధించినటువంటి వాక్య భాగంగా మనం విని ఉన్నాం. నిజమే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మనల్ని సృజించినటువంటి విధానమునకు విరుద్ధముగా మనం ప్రవర్తించిన ఎడల ఆయన శపించే దేవుడు అయి ఉన్నాడనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా జ్ఞాపకం ఉంచుకోవలసిన వారమై ఉన్నాం. యేసు ప్రభు వారు మనల్ని సృజించినటువంటి విధానము ఆయన యొక్క మహిమ కొరకు మనల్ని దేవుడు సృజించి ఉండగా మనము వేరొక రీతిగా ప్రవర్తించిన ఎడల ఆయన మహిమ కొరకు కాకుండా ఇంకా వేరే వేరే కార్యక్రమాలలో మనం పాలు పొందిన ఎడల ఆయన ఖచ్చితంగా మనల్ని శపించేటువంటి దేవుడై ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అదే రీతిగా పరిసయ్యులు, శాస్త్రులను ఆయన అనేక మారులు వారి యొక్క వేషధారణను బట్టి వారిని గద్దించినటువంటి విధానమును మనం పరిశీలించినట్లయితే వారిని సర్ప సంతానమా లేకపోతే ఆ సున్నం కొట్టినటువంటి సమాధులారా అని వారిని సంబోధించినటువంటి విధానం మనం పరిశీలించినట్లయితే వేషధారణను ఎట్టి పరిస్థితిలో కూడా దేవుడు ఇష్టపడే దేవుడు కాడు అనేటువంటి విషయము ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి యేసు ప్రభు వారు దేవుని యొక్క మందిరమును వారు దొంగల గుహగా చేసినప్పుడు, దాన్ని వ్యాపార స్థలంగా చేసినప్పుడు కూడా ఆయన కోపం వచ్చేసింది. ఇగో మనం ఈ రెండు సందర్భాలను మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మహిమ కొరకు నిర్మింపబడినటువంటి మన యొక్క దేవాలయము, మన యొక్క దేహము కదా, మన యొక్క పరిశుద్ధాత్మకు నిలయముగా ఉండాల్సినటువంటి మన యొక్క దేహము, దానికి విరుద్ధంగా వేరొక రకంగా మనం ప్రవర్తించిన ఎడల ఆయన ఖచ్చితంగా శపించేటువంటి దేవుడై ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. వేషం వేసుకునడం గురించి మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈ లోక అనుసారంగా అనేకమైనటువంటి యాక్టర్స్ ఉన్నారు, సినిమా యాక్టర్స్ ఉన్నారు. వారు ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క వేషం వేసుకొని మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటారు. నిజానికి వారి యొక్క స్వభావం అది కాదు, వారి యొక్క వ్యక్తిత్వం అది కాదు, కానీ వారు ఆ విధంగా యాక్టింగ్ చేస్తూ ఉంటారు వేషం వేసుకొని. ఆ రీతిగా మనము వివిధ రకములైనటువంటి వేషములు వేసుకొని ప్రవర్తించడానికి దేవుడు ఎట్టి పరిస్థితుల్లో ఇష్టపడేటువంటి దేవుడు కాదు. పైగా ఆయన శపించే దేవుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మీరు యొక్క వాక్య భాగం ద్వారా గుర్తించవలసినటువంటి వారమై ఉన్నాం. నిజమే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రోజు ఆ అంజూరపు చెట్టు ఆ రీతిగా ఉండి ఉన్నది. అది ఫలములు కలిగి ఉండాలి, కానీ అది అంజూరపు చెట్టు కాలము కాదు, కానీ అది ఆకులను విరివిగా కాసి ఆకులతో నిండి ఉన్నది, కానీ ఫలములు మాత్రము దానికి లేదు. అట్టి సందర్భంలో దేవుడు దాన్ని శపించినటువంటి విధానమును మనము గమనిస్తూ ఉన్నాం. ఆ రీతిగా ఈ యొక్క లెంటి దినాలను మనం దీన్ని ఏ విధంగా మనం యొక్క జీవితంలోకి మనం అన్వయించుకోవాలంటే, దేవుడు ఎట్టి పరిస్థితులలో వేషధారణను క్షమించడు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవలసిన వారమై ఉన్నాం. ఖచ్చితంగా ఎవరైతే దేవుని యొక్క మహిమ కొరకు నిర్మింపబడినటువంటి ఈ యొక్క దేహమును, ఈ దేవాలయం అనేటువంటి ఈ యొక్క దేహమును, దాని యొక్క రూపమును మార్చి బ్రతుకుతూ ఉన్నారో, వేరొక వేషం వేసి ఈ యొక్క జనముల యొక్క మెప్పు మీరు పొందుకుంటున్నారేమో, కానీ దేవుని యొక్క మెప్పు పొందుకోవడానికి అవకాశమే లేదు, పైగా శాపము వస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనం గుర్తించాల్సినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి
ఆ యొక్క అంజురపు చెట్టుగా మనం ఉండకుండా దేవుని యొక్క మహిమ కొరకు మనం నిర్మింపబడి ఉన్నామనేటువంటి సత్యమును ఎరిగి జీవించవలసినటువంటి వారమై ఉన్నామనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఒక కొన్ని మాటలు మీకు తెలియజేస్తున్నాను. అట్టి విధంగా జీవించుటకు దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, మా దేవా, మా యొక్క వాక్య ధ్యానం అంతటిలో మీ యొక్క కృపను మాకు తోడుగా ఉంచినటువంటి విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీరు ఎట్టి పరిస్థితుల్లో వేషధారణను మీరు క్షమించరు అనేటువంటి విషయాన్ని మేము తెలుసుకొని ఉన్నాం. ప్రభువా, వేషధారణ కలిగి ఉన్నటువంటి దేనినైనాను మీరు శపించేటువంటి దేవుడైనటువంటి ఉన్నారు అనేటువంటి సత్యాన్ని యొక్క వాక్య భాగం ద్వారా మాకు తెలియజేసినటువంటి విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా తండ్రి, ఆనాడు పరిసయ్యులు శాస్త్రులు వారు సున్నం కొట్టినటువంటి ఆ సమాధుల్లాగా ఉన్నారని వారిని గద్దించినటువంటి విధానము, అదే రీతిగా ఆ యొక్క అంజురపు చెట్టును శపించినటువంటి విధానం ద్వారా మేము ఈరోజు అనేకమైనటువంటి పాఠములు మేము నేర్చుకుని ఉన్నాం. ప్రభువా, మీరు ఎట్టి పరిస్థితులలో కూడా వేషధారణను క్షమించేటువంటి దేవుడు కారు అనేటువంటి విషయాన్ని, అదే రీతిగా మీరు శపించేటువంటి దేవుడు అయి ఉన్నారనేటువంటి విషయాన్ని మేము ఈరోజు తెలుసుకొని ఉన్నాం. ప్రభువా, వేషధారణ కలిగినటువంటి ప్రతి ఒక్కరిని మీరు శపించేటువంటి దేవుడై ఉన్నారనేటువంటి విషయాన్ని, సత్యమును మేము తెలుసుకున్నట్టుకు మీ యొక్క కృపను మాకు చూపించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.